ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరములో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనగా అంతకంతకు గొప్పవాడుగా అగుటకు చేత అతని కీర్తి ఆస్థానమంతా కూడా వ్యాపించెను అని రాయబడు. ఈ వాక్యములో మొర్దెకై అనేవాడు ఇదిగో గొప్పవాడాయను. మొర్దెకై అనేవారు ఎస్తేరు గ్రంథములో యూదుడు. ఈరోజు మనం గమనించాలి, వాక్య అంశమే యూదులైన వారు. వాక్యం చెప్తున్న మాట దేవుని పిల్లలైన వారు. యోధా వాక్యము చెప్తున్న మాట, యూదులైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారిని దేవుడు గొప్పవారుగా, యేసు రక్తము చేత కడగబడిన వారు ఆత్మ సంబంధమైన యూదులుగా, యేసు రక్తములో కడగబడిన వారుగా, క్రైస్తవ జీవితాలు గొప్పవారుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఎంత గొప్ప అవటానికి గల కారణం ఏంటంటే, ఈ మొర్దెకైలో 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. రాజు ఆ సంగతి విన్న తర్వాత నిమిత్తము మొర్దెకై, ఇదిగో ఇక్కడ రాయబడిన మాటలో మంత్రిగా ఘనతకెక్కినట్లుగా రాజు సేవ చేసే విషయమును జాగ్రత్త కలిగి ఉన్నాడు. అంతగా ఎదగటానికి గల కారణం ఏంటంటే 10వ వచనములో మనం చదువుతున్నాం. 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైనటువంటి మొర్దెకై రాజు అయిన ఇదిగో అషూరియేషు రాజు ప్రధానమంత్రిగా నుండెను. తన ప్రతి విషయములో కూడా, ప్రతి పరిపాలన విషయములో, జనుల క్షేమ విషయములో విచారించేవాడై యూదులలో గొప్పవాడై ఉండి ఆ దేశమంతటిలో చాటింప చెప్పుటకు ఇష్టపడినట్లుగా ఈ మొర్దెకైను గురించి చెప్తున్నా. అంటే ఈ వాక్యములో మీరు గమనించాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించేవారు, వారు గొప్పవారు, సామాన్యులు కాదు, ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కేవారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని గురించి కూడా ఈమె సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ చెప్తున్నప్పుడు కూడా 4వ అధ్యాయం 9వ వచనములో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయుడైన స్త్రీ అని, ఇదిగో మేము మీతో ఎక్కడ కూడా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యదురా అని ప్రభువుని అడుగుతుంది. యూదులకు ఉన్నటువంటి గొప్ప ఘనత అటువంటిది. యూదులకు ఉన్నటువంటి అంత ఘనముకెక్కటానికి గల కారణము యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహమై ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఈరోజు మనము యేసుక్రీస్తుని వెంబడించే వారిని, యేసుక్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొందిన వారిని ఒక ఘనతకి ఎక్కేటట్లుగా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కేటట్లుగా దేవుడు ఆయన కృప చూపించే దేవుడు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు పౌలుగా, 2వ అధ్యాయం 15వ వచనం. మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలన కలిగిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమైన నీతిమంతుడుగా తీర్చబడుటకు మనము ఎరిగిన మనము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినాము. మీరు గమనించాలి, జన్మకు మాత్రం యూదులమే కానీ కొందరేమో ఎక్కడున్నారంటే పాపులలో చేరిన వారుగా ఉంటారు. దేవుడిలో ఉన్న ఘనత వాళ్ళు చూడలేరు. అందుకే దేవుడిలో ఉన్నటువంటి గొప్ప ఘనకార్యాలు వాళ్ళు చూడలేరు. కారణం ఏంటంటే జన్మకే, పేరుకే, కొంతమంది చూడండి పేరుకే క్రైస్తవులు పాపుల్లో చేరతారు, వ్యసనాల్లో ఉంటారు. వీళ్ళు కూడా చెబుతుంటారు, నా పేరు యేసు, నా పేరు యేసు పాదం, నా పేరు యేసు రక్తం. బైబిల్లో ఉన్న పేర్లన్నీ ఉంటాయి కొంతమందిలో. మార్పు లేనిటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులు.
ఎందుకు పెట్టారంటే మా పితరులు పెట్టారు, గొప్పగా ఉంటుందని, గొప్పవాళ్ళు అనుకొని. పేరు పెట్టినంత మాత్రాన, పేరు పెట్టుకున్నంత మాత్రాన ఘనతకెక్కరు. ఎప్పుడు ఘనత కంటే పేరుకి జన్మకే గాని యూదులు అన్ని జనుల వలె పాపులలో చేరకూడదు. యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందుకొని ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యాలను మనం జాగ్రత్త పరుచుకోవాలి. అందుకని 2వ అధ్యాయములో రోమాపత్రికలో 28వ వచనములో మనం చదువుతున్నాం, బాహ్యమునకు యూదుడివే గాని యూదుడు కాడు, శరీరమందు బాహ్యమందు సున్నతి కాదని చెప్తున్నాడు. పేరుకు మాత్రమే క్రైస్తవులు కాదు. 29లో అంటాడు, అయితే అంతరంగమందు యూదుడివే గాని యూదుడివై మరి సున్నతి హృదయానికి సంబంధమైనది ఆత్మయందు జరిగించిన గనుక. ఇదిగో మీరు గమనించాలి, ఏం కలిగి ఉండాలంటే మనము హృదయానికి సంబంధించింది. ఆ హృదయము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి మారు మనసు పొంది మనము క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మన పక్షముగా గొప్ప కార్యాలు మన జీవితంలో నెరవేర్పు చూస్తాం. పేరుకు మాత్రమే యూదులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు పాపుల్లో చేరుతారు, వ్యసనాల్లో చేరుతారు, లోకములో చేరుతారు. పేరుకు మాత్రమే. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంత ఘనతకెక్కాలంటే ముందు నువ్వు జీవము కలిగిన యేసుక్రీస్తులో నువ్వు చేర్చబడిన వారై ఉండాలి. అప్పుడు నువ్వు ఘనతకెక్కుతావు. రెండవది చూద్దాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 20వ వచనములో, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశించను. ఏ గుమ్మములోనికి ప్రవేశించాలంట? దేవుని గుమ్మం, దేవుని మందిరం, దేవుని గుమ్మం. అందులోనికి ప్రవేశించేవారు నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. పేరుకు క్రైస్తవులే. ఆదివారం ఎక్కడుంటారు ఈ క్రైస్తవులు? కొంతమంది పేరుకు దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఎక్కడుంటారు ఆదివారం? దేవుని గుమ్మములో ప్రవేశించాలి నీవు, నీ కుటుంబం. అప్పుడే నువ్వు ఘనతకెక్కుతావు. అప్పుడే నీ మీద నీతో ప్రభు ఘనకార్యములు చేస్తారు. దేవుడు గుమ్మములో నువ్వొక్కలే కాదు, నీ కుటుంబంలో ఉన్న వారందరూ ఆ గుమ్మములోనికి ప్రవేశించాలి, ఆయన మందిరములో ఉండాలి. అప్పుడు నీతిమంతుల యొక్క ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయన గుమ్మములో ప్రవేశించినటువంటి అనుభవాలు ఆశీర్వాదాస్పదముగా దేవుడు ఆయన కృపలో స్థిరపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తున్నటువంటి మాట, మనము పేరుకు మాత్రమే కాదు, దేవుని యందు యేసు రక్తము చేత కడగబడి యూదా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం ఆయన రక్తములో కడగబడి ఆయన వారమై ఉన్నాము. ఆయన ఆత్మ సంబంధమైన వారముగా మనము చేర్చబడి నీవు నడుచుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో ఆయన గుమ్మములో నీవు నీ కుటుంబము కలిసి నిలిచినట్లయితే నీవు ఘనకార్యాలు చూస్తావు. నిన్ను ఘనతకెక్కేటట్లుగా చేస్తాడు. గొప్ప కార్యాలతో నిన్ను ఆయన కృపలు స్థిరపరిచి ఆయనను సేకరిస్తున్న నీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు ఆయన కృపలో జరిగించి కార్యములు సఫలపరచును గాక. ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థనలు ఏకీపించి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించండి. పేరుకు మాత్రమే క్రైస్తవులు కాదు, పాపుల్లో చేరక పాపము కడగండి, వ్యసనాల్లో చేరక వ్యసనాన్ని కడగండి, లోకములో చేరక లోకములో నుండి వేరు చేయండి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ప్రతి కుటుంబము మీ గుమ్మములో నిలిచి ఉన్నారు, మీ మందిరములో నిలిచి ఉన్నారు. మీ మందిరము ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అట్టి కృపలో మీ బిడ్డను దీవించి అట్టి గొప్ప ఘనతకెక్కేటట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.